టిఆర్ఎస్ పార్టీ జెండా పండుగ నిర్వహించబోతోంది. అటు రాజధాని మొదలుపెట్టి గ్రామ స్థాయిలో వార్డుల దాకా కూడా జెండా పండుగ నిర్వహిస్తారట. ఇక టిఆర్ఎస్ పార్టీ అనుకుంటే పాత టిఆర్ఎస్ పార్టీ అనుకోకొని తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, ఈమె కవితక్క పార్టీ. సో తెలంగాణ రక్షణ సేన పార్టీ. సో ఈమె పార్టీకి జెండా పండుగ నిర్వహించబోతున్నట్టు. అంటే దీని ఉద్దేశం ప్రధానంగా ఏంటంటే వాళ్ళ పంచజన్య ఏదైతే ఆ విధానాలని అభిజనాల్లో తీసుకుపోవాలి, జెండా కనబడాలి, ఊరుకో జెండా గద్దె జాగ కోసం అన్నట్టుగా సింపుల్ ముచ్చటంటే మీరు ఇక మరికొద్ది రోజులలో ప్రతి ఊర్లో మీరు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం తక్కువ అయిపోయినాయి, కానీ ఇంకా పార్టీ జెండాలు గద్దెలు ఉంటే ఆ పక్కకుంటే ఆటో కార్మికుల జెండానో లేకపోతే ఇంకో కార్మికుల జెండాలో ఉంటే ఆ పక్కకు ఈ గద్దె వచ్చి చేరుతుంది అంతే. మరి జీవితాలు ఎక్కడ మార్పులు వస్తాయి అయితే చూడాలి. మరి ఆ గద్దెతోటి మనకు పెద్ద మనుషులు కూర్చోనికి అయితే పనికొస్తాయి ఆ గద్దెలన్నీ, అన్ని పార్టీల జెండాల గద్దెలు అంతే కదా. సో ప్రతి ఊరి ఊరి ఆ జెండా గద్దెలు మంచిగా నిమ్మలంగా పెద్ద మనుషులు కూర్చుంటారు, గందుకైతే పనికొస్తున్నాయి పార్టీల జెండా గద్దెలు. సో మొత్తానికైతే ఈ పార్టీ జెండా పండుగ నిర్వహించబోతుందట తెలంగాణ రక్షణ సేన కవితక్క పార్టీ వాళ్ళు. ఎప్పటి నుంచి? ఈ నెల 20 తారీఖు నుంచి ప్రారంభం చేస్తారట. 20 నుంచి జూన్ 20 దాకానట. ఈ నెల 20 నుంచి జూన్ 20 దాకా మొత్తం జెండా పండుగ చేస్తారట. నెల రోజుల పాటు పార్టీ సిద్ధాంతాలను శ్రేణులు ప్రతి గడపకు తీసుకుపోవాలి తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత. సో ఇది ఏమంటారు, సోమవారం ఈ మేరకు ఆమె వీడియో సమావేశం నిర్వహించారు. జిల్లా, మండల, గ్రామ స్థాయి వరకు ప్రతి వార్డులో పార్టీ జెండాలు ఎగరవేసి పార్టీ ప్రకటించిన పంచజన్య సిద్ధాంతాలను ప్రజలకు వివరించాలని ఆదేశించారు. మరి ప్రతి ఊరికి కార్యకర్తలు ఉన్నారా? ఇదే పెద్ద ప్రశ్న కదా. ఉండేమంటారు. బీఆర్ఎస్ లో అసంతృప్త వర్గం ఏదైతుందో ఆమె వెనుక ఉంటే ఉండొచ్చు కొంతవరకు. మరి ప్రతి రాష్ట్రంలో ఇంకా కొన్ని పార్టీలకు ప్రతి ఊర్లో జెండాలు లేని, ఇప్పుడు ఆల్రెడీ జాతీయ పార్టీలకు ఇప్పుడున్న ప్రధాన పార్టీలకు కూడా జెండాలు లేని ఊర్లు ఉన్నాయి చాలా వరకు. వీళ్ళ జెండాలు ఎంతగానో పెట్టగలుగుతారో చూద్దాం. కానీ మొత్తానికి తెలంగాణ రక్షణ సేన జెండాలు అయితే చాలా వరకు ఊర్లలో జెండాలు గద్దెలు కట్టబోతున్నారు, పార్టీ పండుగ చేయబోతురట. ఏదో రకంగా జనాలకి ఆ జెండాని, ఆ ఎజెండాని, ఆ కలర్ ని తీసుకుపోయే ప్రయత్నం అయితే చేస్తారు. మరి ఆమెకు గుర్తేమి కేటాయిస్తారో చెప్పిపోతారు. కానీ మొత్తానికి అయితే పెద్ద ఎత్తున చర్చలు అయితే ఉంటుంది, మీడియా స్పేస్ అయితే తీసుకుంటుంది అన్డౌటెడ్లీ. మన బీసీ పీట పెట్టినటువంటి తీన్మార్మలన్న పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ కంటే ఈమె దొరబిడ్డ పెట్టినటువంటి తెలంగాణ రక్షణ సేన పార్టీకి హైప్ ఎక్కువ వస్తుంది. ఏం చెప్తాం, పరిస్థితులు అట్లున్నాయి, పైసలు అట్లున్నాయి, వాతావరణం అట్లుంది. సో ఈ పార్టీకి అయితే ఆమె అనుకున్నంత హైప్ అయితే వస్తుంది, చర్చనైతే జరుగుతుంది, ఆ ప్రమోషన్ అయితే దక్కుతోంది, మీడియా స్పేస్ అయితే దక్కుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం.